హాయ్ ఫ్రెండ్స్, రవి సారంగ దర్శకత్వంలో వచ్చిన రక్కస పొరందోల్ కన్నడంలో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రక్కస పొరందోల్ అంటే రాకాసుల పురంలో అని అర్థం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాక్షసులున్న పట్టణంలో అని అర్థం. రాజ్ బి శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో కథ అంతా కొండ మీద ఉన్న ఓ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు మొహం కాలిపోయి మొహం వికృతంగా తయారై చనిపోతూ ఉంటారు. ఆ హత్యలను సాల్వ్ చేయడం కోసం కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ హీరో ఏం చేశాడు, అసలు ఆ ఊర్లో జరుగుతున్న హత్యలకి కాగడా దెయ్యానికి సంబంధం ఏంటి, కాగడా అంటే కాగడా పట్టుకొని వచ్చి ఆ మంటతో మొహాన్ని కాల్చేస్తున్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అసలు ఈ కాగడా దెయ్యం ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. రవి సారంగా రాసుకున్న కథ సస్పెన్స్గా బాగుంది. చివరి వరకు విలన్ ఎవరు అన్నది తెలియకుండా జాగ్రత్తగా దాస్తాడు. అయితే చివరిలో వచ్చే ట్విస్ట్లన్నీ చూసిన తర్వాత మనకి ధూమ్ 3 సినిమా గుర్తుకొస్తుంది. అయినా పర్వాలేదు, ఫోటోగ్రఫీ బాగుంటుంది. అర్జున్ జన్య అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 పాటలు ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్తో తీసినట్లు తెలిసిపోతూ ఉంటుంది. అయినా చాలా రిచ్గా అనిపించేలా ఫోటోగ్రఫీ ఉంది. దర్శకుడు చాలా తెలివిగా హీరోకి విలన్కి ఒకే సమస్యనిచ్చి వాళ్ళిద్దరూ బాధపడడం, ఆ బాధకి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఒకళ్ళు పాజిటివ్గా ఒకళ్ళు నెగిటివ్గా అన్నట్లు బాగా చూపిస్తాడు. సిద్ధయ్య క్యారెక్టర్, సిద్ధరాజు క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్ల మధ్య చిన్న సస్పెన్స్ ఉంటుంది, దాన్ని చక్కగా చూపించాడు. రాజ్ బి శెట్టి నటన బాగుంటుంది. అలాగే బెల్లి అనే చిన్న పాపతో అతనుకున్న సెంటిమెంట్ని చక్కగా చూపించాడు దర్శకుడు. రాజ్ బి శెట్టికి హీరోయిన్గా నటించిన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కోడలు ఉంది కదా, ఆ అమ్మాయి కూడా బాగానే చేసింది. బెల్లి అనే పాపగా నటించిన పాప కూడా చాలా బాగా చేసింది. హీరోకి బెల్లికి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే బెల్లి తల్లి పాత్ర కూడా కథలో చిన్న మలుపునిస్తుంది. క్లైమాక్స్ని ముగించిన తీరు బాగుంటుంది. పార్ట్ 2 ఉంది అన్నట్లు హింట్ ఇచ్చి వదిలేస్తాడు దర్శకుడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. మరీ కొత్తగా ఉందని చెప్పను, కానీ పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, బాగుంది. ఈ సినిమా కన్నడంలో థియేటర్లో రిలీజ్ అయింది, ఇంకా ఓటీటీలో రిలీజ్ అవ్వాలి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?